సో వెల్కమ్ టు ఆల్. మీకు అందరికీ 21st సెంచరీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పదలుచుకున్నాను. ఇది ఎటువంటి బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఏ బిజినెస్ టు హెల్ప్ పీపుల్ టు ఎర్న్ మనీ. అంటే జనరల్‌గా బిజినెస్ అనేది ఎలా ఉంటదంటే, మనం డబ్బు సంపాదించుకోవడానికని స్టార్ట్ చేస్తాం. ఏ బిజినెస్ అయినా అలానే ఉంటది. ఈ ప్రపంచంలో మనకి బయట చూసే మన బిజినెస్ ఏవైతే ఉంటాయో ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెసెస్ అంటాం. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటంటే, ఎవరు బిజినెస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులొస్తాయి. అంటే ఆ కస్టమర్‌లకి ఎవరికీ డబ్బులు రావు. ఎవరైతే బిజినెస్‌కి వచ్చి వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ కొనుక్కుంటూ ఉంటారో, వాళ్ళకెప్పటికీ డబ్బులు రావు. వాళ్ళకి ఓన్లీ ప్రొడక్ట్స్ అంతవరకే ఉంటుంది. ఎవరైతే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తారో లక్షలు, కోట్లు వాళ్ళకి మాత్రమే డబ్బులొస్తాయి. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే బిజినెస్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ బిజినెస్. ఇట్ ఈస్ ఎ వే టు హెల్ప్ పీపుల్ టు ఎర్న్ మనీ. అంటే ఈ బిజినెస్‌లో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళకి డబ్బులొస్తాయి. సో, అది మన యొక్క బిజినెస్ యొక్క ప్రత్యేకత. మరి ఈ బిజినెస్ ఏంటో చూద్దాం మనము. సో, ఈ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది? ఎవరు? కంపెనీ పేరేంటి? సో, వెల్కమ్ టు శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాళ్ళ యొక్క గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ వాటిని కారయల్ జ్యువెలరీ అనే ఒక బ్రాండ్ తోటి మార్కెట్‌లోకి తీసుకురావాలని అనుకున్నారు. అయితే బయట ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కాకుండా వీళ్ళు ఒక నూతన విధానంలో బిజినెస్‌లోకి వచ్చారు. ఆ నూతన విధానం ఏంటి? మరి దాంట్లో ఎవరెవరు ఎలా డబ్బులు సంపాదించుకుంటారనేది మనం చూద్దాం. సో, ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలేంటంటే, ఒకటి కంపెనీ ప్రొఫైలు, కంపెనీ ఎందుకు పెట్టింది? దాని విజన్ ఏంటి? కంపెనీ ఆఫీస్ ఎక్కడుంది? మరి కంపెనీ లీగల్‌గా ఉందా? ఏమైనా మోసం చేసే కంపెనీనా? మరి ఆ కంపెనీలో ప్రొడక్ట్స్ ఏమున్నాయి? ఆ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఏంటి? దాని యొక్క ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఎలా ఉంది? అది మనం అఫోర్డబుల్ చేసేలా ఉందా? లేదా? అనే వాటి గురించి తెలుసుకుందాము. మరి అదే విధంగా ఈ కంపెనీలో పనిచేస్తే మనకి డబ్బులొస్తాయా? మరి బిజినెస్ మోడల్ ఎలా ఉంది? మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది? మనకి పే ఔట్స్ ఎలా వస్తాయి? ఇన్ టైమ్‌లో వస్తాయా? వారం వస్తాయా? నెలకోసారి వస్తాయా? అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ అండ్ విజన్. విజన్ చూస్తే అంటే కంపెనీ యొక్క ప్రొఫైల్‌లో ఫస్ట్ మనం విజన్ అనేది చూద్దాం. కంపెనీ ఎందుకు స్థాపించడం జరిగింది? కంపెనీ యొక్క విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ చాలా అద్భుతంగా ఉంటదండి. చాలామంది ఏంటంటే కంపెనీ టర్నోవర్ బేస్డ్ కంపెనీస్ పెడతారు. అంటే నా యొక్క కంపెనీకి ప్రతి నెల, సంవత్సరము లేదా ప్రతి నెల ఒక ₹1,00,000 కావాలి, లేదా 10,00,000 కావాలి, లేదా 10,00,00,000 కావాలి. అలా ఒక టర్నోవర్ బేస్డ్ మోటో తోటి కంపెనీ స్టార్ట్ చేస్తారు ఎవరైనా కూడా. కానీ మన కంపెనీ టోటల్‌గా డిఫరెంట్‌గా స్టార్ట్ చేసిందండి. మన కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. మన సీఎండీ గారు ఒక గ్రేట్ విజన్‌తో స్టార్ట్ చేశారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు ఎంపవర్ వుమెన్ ఇన్ ద సొసైటీ త్రూ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అండ్ లీడర్‌షిప్ స్కిల్స్. అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వుమెన్‌లోనూ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ చేయాలి. లీడర్‌షిప్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఒకప్పుడు పాత స్త్రీలలాగా కాకుండా వాళ్ళు కూడా డైనమిక్‌గా మనకి ఎదగడానికి తోడ్పడడానికి కంపెనీ ఒక విజన్ తోటి స్టార్ట్ చేసింది. మరి అదే విధంగా కంపెనీ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో కారైల్ జ్యువెలరీ అనేది ఇది ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండాలి. ఒక హోమ్ బ్రాండ్ లాగా ఉండాలి. ఎందుకంటే జనరల్‌గా మనం బంగారం కొనుక్కుంటాం గానీ, డైమండ్ అనే జోలికి ఎప్పుడు వెళ్ళం మనం. ఎందుకంటే కాస్ట్‌లీ అని ఒక మైండ్‌లో పడిపోయి ఉంటది మనకి. అది ఓన్లీ డబ్బున్న వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు. లక్షాధికారులు, కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు అనే ఒక ఇది ఉంటుంది. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే ప్రతి ఒక్క సామాన్య మానవుడు మిడిల్ క్లాస్, లో క్లాస్ పీపుల్‌లో కూడా ఒక డైమండ్ జ్యువెలరీ ఉండాలి అనే ఉద్దేశ్యంతో కంపెనీ స్టార్ట్ చేసింది. మరి మూడో ఉద్దేశ్యం ఏంటి? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక ₹1,00,000 సంపాదించే మనిషి ఉండాలి. శ్రీకార్యల్ జ్యువెలరీ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ ద్వారా ఉండాలని కంపెనీ ఒక 3 పాయింట్స్ తోటి కంపెనీ ఒక విజన్ తోటి స్టార్ట్ చేసింది. మరి కంపెనీ మేనేజ్‌మెంట్ ఎవరున్నారు? కంపెనీ సీఎండీ గారు ఈయన పేరు రాజన్ కార్యల్. రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి కేరళలో ఉంది. త్రిశూర్ డిస్ట్రిక్ట్ కొడంగలూర్ విలేజ్‌లో. మరి అదే విధంగా కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు ఒక ఐదుగురు. అదే విధంగా ఆడిటర్స్ ఉన్నారు. లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు. అంటే ఇది ఒక కార్పొరేట్ కంపెనీ లాగా కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. మరి వర్కింగ్ సిస్టమ్ కూడా అలానే ఉంది. తర్వాత లీగాలిటీస్ చూద్దాం. మరి కంపెనీ నిజంగా లీగల్‌గా ఉందా? లేదా? ఏమన్నా మోసం చేసే కంపెనీ. ఎందుకంటే మార్కెట్‌లో చాలా రకాల కంపెనీస్ వస్తున్నాయి. మరి ఈ కంపెనీ ఏంటి? ఇది లీగల్‌గా ఉందా? లేదా? సో, కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఏ కంపెనీ అయినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తీసుకోవాలి తప్పనిసరిగా. 1956
కంపెనీల చట్ట ప్రకారం అది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి ఒక కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ నా యారో కనబడుతుంది. ఇది దాని నంబర్ అన్నమాట. సో, మీరు ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఎంఓసీఏ అని ఉంటది మనకి. అది గూగుల్‌లో కొట్టి సెర్చ్ చేసి ఈ నంబర్ కొట్టగానే మన కంపెనీ కనబడుతుంది. అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఇది అంటే 2/8/2021లో రిజిస్ట్రేషన్ అయింది. అంటే దాదాపుగా ఒక 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్ కూడా రావడం వస్తూ ఉంది. సో, ఇట్లా థర్డ్ ఇయర్ రన్నింగ్‌లో ఉంది. మరి ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ థర్డ్ ఇయర్‌లో ఉంది అంటే ఇది కొంచెం స్టెబిలైజ్ అయిన కంపెనీ అని మనం అర్థం చేసుకోవాలి. మరి మనకి తెలిసింది ఎప్పుడు తెలుగు రాష్ట్రాలు అంటే మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాలు వచ్చి 6-7 నెలలు మాత్రమే అయింది. ఇది కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మరి ఇంతే కాకుండా కంపెనీ చేసే బిజినెస్ ఏ ప్రొడక్ట్స్‌తో చేస్తుంది? ఇట్ ఈస్ ఎ ట్రేడింగ్ బిజినెస్ విత్ డైమండ్ అండ్ జ్యువెల్లరీ. సో, అందుకని కేరళ రాష్ట్రం ఎక్కడైతే మన హెడ్ ఆఫీస్ ఉందో అక్కడే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితాయి. అక్కడే జీఎస్టీ పే చేస్తాము. అక్కడే మనం అన్నీ చేస్తాం కాబట్టి అక్కడ కేరళ గవర్నమెంట్‌తో కూడా మనం ఒక ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ మేము బిజినెస్ చేస్తున్నాము అని కంపెనీ తీసుకోవడం జరిగింది. మరి అదే విధంగా మనకి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కూడా పాన్ నంబరు అది కూడా తీసుకోవడం జరిగింది కంపెనీ పేరు మీద. సో, ఇవన్నీ టోటల్‌గా లీగల్‌గా ఏదైతే కావాలో అన్నీ మన కంపెనీ ఫాలో అవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ మరి బిజినెస్ అన్నారు కదా సార్! మరి బిజినెస్ అంటే ఏంటి? ఎందుకు చేయాలి బిజినెస్? మనందరం ఆల్రెడీ ఒక ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో ఎక్కడో చోట చేస్తూనే ఉన్నాం. మరి కొత్తగా ఎందుకు చేయాలి బిజినెస్? మనకి అంటే కొత్తగా ఎందుకు చేయాలి అనే దానికి ఒక చిన్న క్వెషన్ అన్నమాట. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి జాబ్ గాని, బిజినెస్ గాని ఎందుకు చేస్తామంటే మన యొక్క రోజువారీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి లీడ్ చేయడానికి చేస్తాం. ఖర్చు పెట్టుకోవడానికి చేస్తాం. కానీ అవి కాకుండా ప్రతి ఒక్కళ్ళకి మనకు కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి. ఆ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికే మనం ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో స్టార్ట్ చేస్తాం. కానీ చాలా మందికి ఆ డ్రీమ్స్‌గానే ఫుల్‌ఫిల్ అయితాయి. అవి ఎప్పటికీ తీరకుండా అలానే ఉండిపోతాయి. అది జనరల్‌గా డ్రీమ్స్ అంటే ఏంటి? ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, మంచి బ్యాంక్ బ్యాలెన్సు, మరి విదేశీ ప్రయాణాలు, ఫ్యామిలీతో సరదాగా వీకెండ్స్ ఎంజాయ్ చేయడము, మరి పిల్లల్ని మంచి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో చదివించడము. ఇలే ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు లో క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. కానీ అందరూ దీన్ని సాధించుకోలేకపోతారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, వాళ్ళు చేసే వ్యాపారం గాని, ఉద్యోగం గాని ఏదైతే ఉందో దాంట్లో నుంచి వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉంటదో, ఆ ఇన్‌కమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది లిమిటెడ్ ఇన్‌కమ్. అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. మరి ఆ తక్కువ ఇన్‌కమ్‌లో ఇంత పెద్ద డ్రీమ్ సర్కిల్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం సాధ్యమవుతుందా? ఎవరికీ కాదు. దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటంటే, మన లిమిటెడ్ ఇన్‌కమ్‌లో మనం ఏం చేస్తాం, ఈ డ్రీమ్ సర్కిల్ ఏదైతే పెద్దగా ఉందో, దాన్ని మనందరం ఏం చేస్తామంటే, చాలా మటికి మోర్ థాన్ 80% పీపుల్ చిన్నగా చేసుకుంటారు. సో, ఆ చిన్నగా ఏంటి అంటే, నీడ్ సర్కిల్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. అంటే డ్రీమ్ సర్కిల్ అనేది కాస్త నీడ్ సర్కిల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో, మంచి ఇంట్లో ఉండాలనుకుంటాము. ఓ చిన్న ఫ్లాట్‌లోనో లేకపోతే అద్దెంట్లోనో ఉండిపోతారు. ఒక మంచి కార్‌లో కొనుక్కొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాము. ఎందుకులే మన బస్సులో వెళ్ళిపోతాం. బస్సులో పోవట్లేదు జనాలు అనే ఒక దాంట్లో కాంప్రమైజ్ అయిపోతాం. మరి మంచి స్కూల్‌లో వేద్దాం అనుకుంటాము. పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో మళ్ళీ నార్మల్ చిన్న చిన్న స్కూల్స్‌లో వేసేస్తూ ఉంటాం. మరి వీకెండ్స్ అంటారా? ఎందుకు ఏం చేస్తాం బయటకి పోయి ఇంట్లో టీవీ కూర్చొని చూసి సరిపోద్ది కదా! సో, ఇట్లా మనిషి లైఫ్‌ని కాంప్రమైజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ముందు ముందు. ఎందుకు అంటే కారణం ఒకటే. తన యొక్క లిమిటెడ్ ఇన్‌కమ్ తోటి తను ఏమి చేయలేడు కాబట్టి. కాబట్టే మీరు డ్రీమ్స్‌ని గనక ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండాలి అని మనకి ఒక చెప్పడం జరిగింది. ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న ఒక వ్యక్తి రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. అందుకని అతనేం చెప్తాడంటే, మీరు డ్రీమ్స్ గనక ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీకు రెండో ఆదాయం ఉండాలి అని తప్పనిసరిగా చెప్పాడు. చాలా మందికి ఇది చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే, ఒక జాబ్ గాని, బిజినెస్ కానీ దాంట్లో కొంచెం డబ్బులు కనపడగానే ఇంక నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటారు. కానీ మొన్న 2020లో కరోనా వచ్చినప్పుడు సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మనం చూసాం ఆ రోజుల్లో. ఒక 3 ఇయర్స్ బ్యాక్ వి హావ్ సీన్ సో మెనీ పీపుల్స్ ఉద్యోగాలు పోయి కటకటకట డబ్బులు కటకట అయిపోయారు. కానీ అదే టైంలో ఇప్పుడు నేను చెప్పబోయే టైప్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ ది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఒకటి ఆగిపోయినా ఇంకో ఇన్‌కమ్ వాళ్ళకి సేవ్ చేసి పెట్టింది. సో, ఈరోజు మీకు నేను చెప్పబోయే బిజినెస్ అటువంటి బిజినెసే. మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసే బిజినెస్. అంటే మీరిప్పుడు చేస్తున్న జాబ్ గాని, బిజినెస్ గాని దాన్ని ఏమీ ఇబ్బంది లేకుండా మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్‌గా మీరు చేసుకోవచ్చు.
అంటే మీరు అడగచ్చు, సార్ అటువంటి బిజినెస్ కూడా ఉంటుందా? పార్ట్ టైమ్‌గా బిజినెస్ ఎక్కడైనా ఉంటుందా? పొద్దున సాయంత్రం దాకా బిజినెస్ చేస్తే మాకు 20,000, 30,000, 50,000 వస్తున్నాయి. అది కూడా పెట్టుబడి పెడితే వస్తున్నాయి. మరి పార్ట్ టైమ్‌గా బిజినెస్ ఎలా చేస్తాము అంటారు. మరి పెట్టుబడి లేకుండా అని చెప్తున్నారు. యెస్, డెఫినిట్‌గా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ ఉంది. అదే మీకు ఈరోజు నేను చెప్పబోయే బిజినెస్. దాన్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ సెల్లింగ్ త్రూ నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అంటాం. సార్ మైక్ కొంచెం ఆఫ్ చేసుకోండి సార్ ఎవరన్నా. డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్. సో డైరెక్ట్ సెల్లింగ్ త్రూ నెట్వర్క్ సెల్లర్స్ అనేది ఒక నూతన వ్యాపార విధానం అండి. దీన్ని 21st సెంచరీ బిజినెస్ మోడల్ అంటారు. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. మరి ఈ బిజినెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ బిజినెస్ ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. ఇది గవర్నమెంట్ పెట్టిన రూల్. జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. రిస్క్ ఉండకూడదు. యెస్. మరి ఈ బిజినెస్ చేసుకోవడానికి ఎటువంటి షాప్ అవసరం లేదు. ఎక్కడ స్టాఫ్ అవసరం లేదు. మరి పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. మీకు బిజినెస్ కావాలంటే కొంతకాలం చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మీ యొక్క పిల్లలకి. మరి అదే విధంగా కొంతకాలం చేసిన తర్వాత చేయకపోయినా కూడా మీకు పాసివ్ ఇన్‌కమ్ అనేది వస్తది. ఇటువంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్న బిజినెస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇక్కడ మనమే కింగ్ అండి. కస్టమర్ ఈస్ ద కింగ్. అంటే ఇక్కడ కస్టమర్ ఎవరైతే ఉన్నారో మీరు, నేను మనందరము మనమే హీరోస్‌ని. మనమే సెలబ్రిటీస్ ఆఫ్ దిస్ కంపెనీ. ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని, దాంట్లో కస్టమర్‌గా వచ్చి, మనమే హీరోగా ఉండి సెలబ్రిటీగా మారడానికి అవకాశం ఉంది. అటువంటి బిజినెస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఫారిన్ కంట్రీస్‌లో చాలా చక్కగా అర్థం చేసుకున్నోళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. కానీ అర్థం కాని వాళ్ళు మాత్రము అపార్థం చేసుకొని దీన్ని స్కీము, స్కామ్ అని తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. సో, ఒక్కసారి ఓపెన్ మైండ్‌తో దీన్ని వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో అవన్నీ అడగండి. క్లారిఫై చేస్తాం. సో, ఇక్కడ మనము ఈరోజు ఈ వాయిస్ ఓకేనా సార్? వాయిస్ ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. సో, దీనికి కూడా ఇప్పుడు ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి కూడా క్యారీ ఆన్. మన భారత సర్కార్ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉందో దీనికి కూడా ఒక లీగాలిటీ ఇచ్చింది. ఎందుకు అంటే భారత గ స దే మన గవర్నమెంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా దీని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి. ఇది లీగల్‌గా చేస్తే మనకు చాలా ఉపయోగాలున్నాయని గవర్నమెంట్ కూడా గ్రహించింది. ఏంటి ఫస్ట్ కంపెనీకి జీఎస్టీ మన గవర్నమెంట్‌కి జీఎస్టీ రూపంలో డబ్బులొస్తాయి. దీనితో ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళందరికీ ఆదాయం వస్తుంది. ఆదాయం ద్వారా కంపెనీకి ఇన్‌కమ్ టాక్స్ రూపంలో డబ్బులొస్తాయి. మరి ఇంతే కాకుండా ఒకటి మేజర్ ప్రాబ్లమ్ ఉన్నది ఇండియన్ గవర్నమెంట్‌లో మన ఇండియాలో ఏంటంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకవు. అందరికీ ఉద్యోగాలు ప్రైవేట్‌లో కూడా ఉద్యోగాలు దొరకవు. మరి ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ తీ తీ తగ్గించాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వన్ ప్లాట్‌ఫార్మ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందుకని దీన్ని కంపెనీ ఏం చేసిందంటే లీగలైజ్ చేసింది. అంటే దానికి ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చింది. ఆ రూపురేఖలు ఏంటి అంటే 2023లో 21st జూన్‌లో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు లేదా అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయి. అయితే ఇంత క్లారిటీ అనేది ఇవ్వలేదు. అప్పుడు ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అనే వర్డ్ మాత్రమే పెట్టింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి యాక్చువల్‌గా మీకు ముందు స్లైడ్‌లో కనబడుతూ ఉంటుంది. సో, ఇక్కడ లీగాలిటీ తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందంటే, ఏ కంపెనీ అయితే గనక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా తన ప్రొడక్ట్స్‌ని గాని, సర్వీస్‌ని గాని మూవ్ చేస్తుందో, వాళ్ళు నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ ద్వారా ఈ ప్రొడక్ట్‌ని మూవ్ చేసుకోవచ్చు మార్కెట్‌లో అని ఒక ఎక్స్‌ట్రాగా ఒక క్లాజ్ యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అనేది యాడ్ చేయడం జరిగిందో, అప్పుడు మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ అనే దానికి ఒక లీగాలిటీ అనేది యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా, ఎటువంటి భయం లేకుండా ఐ యామ్ ఎ డైరెక్ట్ నెట్వర్కింగ్ పర్సన్ అని చెప్పి చేసుకోవచ్చు. అంత ధైర్యంగా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్‌ని మీకు తను ఫ్యూచర్‌లో ముందు స్లైడ్స్‌లో చెప్తాను. సో, ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఒక 5 రూల్స్ పెట్టింది. అది లీగాలిటీ పరంగా. ఒకటి కంపెనీ చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ ద్వారా చేయాలనుకుంటే తప్పనిసరిగా ప్రొడక్ట్ గాని, సర్వీస్ కానీ ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆ ప్రొడక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ బిజినెస్ చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకూడదు. ఎటువంటి జాయినింగ్ ఫీజు తీసుకోకూడదు. అంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్. అది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ దాని యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో దానికి 100% గ్యారంటీ ఇవ్వాలి. అది మూడో పాయింట్. నాలుగో పాయింట్ దాని రేట్ ఏదైతే ఉందో అది మార్కెట్ రేట్‌కి అనుగుణంగా ఉండాలి. దానికంటే ఎక్స్‌ట్రాగా
మరి అబ్నార్మల్గా ఉండకూడదు. ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుందంటే మార్కెట్ రేట్లో కంటే ఒక 10-20% ఎక్స్ట్రాగా ఉండొచ్చు. అంతేగాని మార్కెట్ రేట్‌లో ఏదైతే ప్రొడక్ట్ అదే అవైలబిలిటీ ఉందో దానికి 100%, 200% అలా ఉండకూడదు. సో, అది ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఎక్కడ జాయినింగ్స్ మీద కమిషన్స్ పే చేయకూడదు. ప్రొడక్ట్ మూవ్‌మెంట్ అయితేనే పే చేయాలి. ఈ 5 ఫండమెంటల్ రూల్స్ ఏవైతే పెట్టిందో దీన్ని బేస్ చేసుకొని మన కంపెనీ కాలేజ్ జ్యువెల్లరీ అనే మన కాలేజ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దాన్ని మన కంపెనీ సీఎండీ గారు తూచా తప్పకుండా 100% ఈ 5 పాయింట్స్ ఫాలో అవుతుంది. మరి మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము మనము కాలేజ్ జ్యువెల్లరీ అంటే డైమండ్ జ్యువెల్లరీ ఉంది. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి డైమండ్ నోస్ పిన్ అండి. తర్వాత ప్రొడక్ట్ వచ్చి డైమండ్ ఇయర్ బడ్స్, చెవి కమ్మలు, మూడోది డైమండ్ రింగ్ అండ్ నాలుగోది డైమండ్ నెక్లెస్. మరి ఈ 4 ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ ఆల్మోస్ట్ చూస్తే దాదాపుగా ఒక రూ. 2,00,000 చిల్లర దాకా 2,47,50,000 దాకా ఉంటాయి. డైమండ్ అనగానే జ్యువెల్లరీ చూడగానే చాలా మందికి ఏమనిపిస్తుందంటే, సార్ మరి ఇవన్నీ మార్కెట్ చేయాలంటే ఒక లో క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ మేము ఎట్లా చేయగలము? ఎందుకంటే డైమండ్ జ్యువెల్లరీ గోల్డ్ షాప్ అంటేనే లక్షాధికారులు, కోటీశ్వరులు చేసే బిజినెస్. డైమండ్ అంటే ఇంకా అది మనకి అందుబాటులో కూడా లేని బిజినెస్. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ బిజినెస్‌ని హ్యాపీగా ఆడుతూ, పాడుతూ చేసే విధంగా మన బిజినెస్ మోడల్ తయారు చేయడం జరిగింది. సో, మరి అటువంటి ప్రొడక్ట్స్‌కి క్వాలిటీ ఉందా? డైమండ్ అనగా చాలా మందికేంటి గోల్డ్ అంటే ఒక క్వాలిటీ చెక్ చేయడానికి ఒక కొలమానం ఉంటది. కేడీఎం అంటాం. లేదా హాల్‌మార్క్ అంటాం. ఈ 2 ఒక క్వాలిటీకి సర్టిఫికేషన్ ఇచ్చేవి. మరి డైమండ్‌కి క్వాలిటీ సర్టిఫికేషన్ ఎలా ఉంది? గాజు ముక్కని తీసుకొచ్చి డైమండ్ అని చెప్పొచ్చు కదా! చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి బయట కూడా. కానీ ఇక్కడ డైమండ్‌కి కూడా ఒక క్వాలిటీకి సర్టిఫికేషన్ ఉంది. ఏ డైమండ్ అయినా కూడా మనం చూడాల్సింది క్లారిటీ అనేది చూడాలి ఆ డైమండ్‌కి. ఆ క్లారిటీ అనేది ఏంటంటే జనరల్‌గా మనకి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఈ ఫస్ట్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని లూప్ క్లీన్ అంటాం. ఇది జనరల్‌గా మనం డైమండ్స్‌లో వాడం. ఈ డైమండ్ అంటే ఆభరణాల్లో ఈ యొక్క క్లారిటీ సంబంధించింది వాడరు. డైమండ్ ఆభరణాలు వాడేదంటే వీవీఎస్ 1 నుంచి ఈ చివరి దాకా వరుసగా ఇవన్నీ ఏదైనా వాడొచ్చు. అంటే మీరు ఈ వీవీఎస్ 1 నుంచి ముందుకెళ్ళే కొద్దీ వీవీఎస్ 2, వీఎస్ 1 ఎళ్ళే కొద్దీ డైమండ్ యొక్క క్లారిటీ తగ్గిపోతది. దాంట్లో లైట్ ఫ్లాస్ ఉంటాయి. అట్లాగే క్లారిటీ తగ్గుతుంది. దాని యొక్క కాస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే కొంచెం చీప్ అయిపోతూ ఉంటాయి. హైయెస్ట్ క్లారిటీ ఏంటంటే వీవీఎస్ 1 ఆర్ వీవీఎస్ 2. మన కంపెనీ ఆర్ బయట కంపెనీస్ కూడా ఏవైనా ఒక మంచి డైమండ్ క క జ్యువెల్లరీ కావాలంటే జనరల్‌గా ఎవరైనా వీవీఎస్ క్లారిటీ తయారు చేస్తారు. మరి అదే విధంగా కలర్‌లో చూస్తే మీకు ఈఎఫ్ కలర్ గ్రేడ్ అనేది ఎక్కువ డైమండ్ జ్యువెల్లరీస్ అని ఈఎఫ్ కలర్ గ్రేడ్‌లో ఉంటాయి. మరి వీటిని సర్టిఫై చేసేదెవరు? క్లారిటీ వీవీఎస్ ఉంది. క్లారిటీ కలర్ ఈఎఫ్‌లో ఉంది. ఎవరు సర్టిఫై చేయాలి? మీరు నేను సర్టిఫై చేస్తే కుదరదు కదా! దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని ఐజీఏ అంటాం మనం. అంటే ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్‌స్టిట్యూట్. ఇది వరల్డ్‌లో అన్ని దేశాల్లోనూ ఉంటది. ఇండియాలో కూడా ఉంది. వీళ్ళకి అథారిటీ ఉంది. అంటే దే ఆర్ ద అంటే మిగతా చిన్న చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. బట్ ఉన్న కంపెనీస్‌లో ఈ ఐజీఏ అనేది నంబర్ 1 కంపెనీ. ఇది సర్టిఫై చేసిన డైమండ్ అంటే దానికి 100% కళ్ళు మూసుకొని ఆ డైమండ్ తీసుకోవచ్చు. ఇది బయట మీకు మార్కెట్‌లో ఏ జ్యువెల్లరీ షాప్‌లోకెళ్ళినా మీరు ఏదైనా డైమండ్ జ్యువెల్లరీ కొనుక్కుంటే మీకు ఇదే కార్డ్ ఇస్తారు. మరి మన కంపెనీ ఏమిస్తుంది? మన కంపెనీ కూడా ఇదే కార్డ్, ఇదే క్వాలిటీ, ఇదే సర్టిఫికేషన్‌తో ఇస్తుంది. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ముక్కు పుడక నోస్ పిన్ అన్నాం. సో, ఇక్కడ స్టార్టింగ్ ప్రొడక్ట్ ఏంటంటే ఒక నోస్ పిన్. ఒక నోస్ పిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఎవరైతే నోస్ పిన్ గనక తీసుకుంటారో కంపెనీలోంచి కస్టమర్‌గా వాళ్ళకి ఈ విధంగా ఒక కార్డ్ ఇస్తుంది మన కంపెనీ. ఆ నోస్ పిన్‌తో పాటు ఒక కార్డ్ ఇస్తుంది. ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్‌స్టిట్యూట్ ఇండియాలో వాళ్ళు టెస్ట్ చేసి దాని క్వాలిటీ సర్టిఫై చేసి ఇలా ఇస్తారు. దాంట్లో క్లియర్‌గా అన్నీ ఉంటాయి మనకి. చూడండి ఇక్కడ క్లియర్‌గా ఉంది. దీని యొక్క వెయిట్ ఎంత? దాని యొక్క కలర్ ఏంటి? దాని యొక్క క్లారిటీ ఏంటి? మీతో బొమ్మతో సహా ఇస్తాడు. మరి ఇంతే కాకుండా మనము యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏం చెప్పాము? 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఇవ్వాలి. అది కూడా మన కంపెనీ ఇస్తుంది. ఇదే కాకుండా ఒక జీఎస్టీతో కూడిన బిల్లు కూడా మనం ఇస్తాము. ఆ బిల్లులో కూడా మీకేముంటుంది? ఈ డైమండ్ నోస్ పిన్‌లో బంగారం ఎంత వెయిట్ ఉంది? డైమండ్ ఎంత వెయిట్ ఉంది? దాని రేట్ ఎంత? ఈరోజు మార్కెట్ రేట్. మనం ఏ రోజు కొనుక్కుంటామో ఆ రోజు మార్కెట్ రేట్ ఎంతుంది? దానికి అనుగుణంగా ఆ డైమండ్ యొక్క కాస్ట్ ఎంత? బంగారం కాస్ట్ ఎంత? సర్వీస్ చార్జెస్ ఎంత? ప్యాకింగ్ చార్జెస్ ఎంత? జీఎస్టీ ఎంత పే చేసాం? ఇవన్నీ ఫుల్ ప్రూఫ్‌గా మనకు ఒక బిల్లు రూపంలో కంపెనీ ఇస్తుంది. ఇంతకంటే క్లారిటీ ఎక్కడైనా ఉంటదా సార్? ఇంకా మీకు డైమండ్ షాప్‌లోకెళ్తే వాడు జీఎస్టీ ఎగ్గొట్టడానికి మీకు బిల్ అవసరమా? అవసరమా? అని 10 సార్లు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు టాక్స్ కట్టకుండా ఉండడం. కానీ మన కంపెనీ వితౌట్ ఎనీ సంకోచం లేకుండా జీఎస్టీ తోటి కూడిన బిల్ ఇస్తది. అంటే మనం 100% ఫుల్ ప్రూఫ్ బిజినెస్. గవర్నమెంట్‌కి మనం ఆదాయం క్రియేట్ చేస్తున్నాము. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్.
సరే, మన బిజినెస్ మోడల్ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాము, కంపెనీ గురించి తెలుసుకున్నాము. మన బిజినెస్ ఎలా చేయాలి? డైరెక్ట్ సెల్లింగ్ త్రూ నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అన్నారు. మరి బిజినెస్ ఎలా అని అడుగుతుంది. నా దగ్గర డబ్బులేం లేవు. నేనేమి లక్షల కోట్లు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయలేను. మరి ఏం చేయాలి? ఈ బిజినెస్ చేయాలంటే ఒక సామాన్య మానవుడు ఎలా చేయాలంటే ఇక్కడ చాలా సింపుల్ సిస్టమ్ ఉంది చూడండి. కంపెనీ ఉంటుంది. కాలేజ్ జ్యువెలరీ. ఇక్కడ కస్టమర్ ఉంటాడు. కస్టమర్ అంటే మీరు, నేను అనుకోండి. మనందరం మిడిల్ క్లాస్ ఆర్ లో క్లాస్ పీపుల్ ఎవరైనా కావచ్చు. సో వీళ్ళ కంపెనీ ఏమంటుందంటే, మీరు నా కాలేజ్ జ్యువెలరీలోకొచ్చి మీకు నచ్చిన వస్తువు ఏదైతే ఉందో డైమండ్ నోస్ పిన్. ఆ నోస్ పిన్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకుంటే నేను మీకు డైరెక్ట్‌గా మీ ఇంటికి పంపిస్తాను. ఇది కంపెనీ చెప్తుంది. అంటే మధ్యవర్తులు ఎవరు లేరు. నో హీరోస్, నో హోల్‌సేలర్స్ ఎవ్వరూ లేరు మధ్యలో. కానీ జనరల్‌గా బయట ఏముంటాయి మనకి? ఒక వస్తువు సపోజ్ కళ్యాణ్ జ్యువెలరీ ఉందనుకోండి. దానికి మధ్యవర్తులు చాలా మంది ఉంటారు. హోల్‌సేలర్ ఉంటాడు, రిటైలర్ ఉంటాడు, డీలర్ ఉంటాడు. మరి దాన్ని చెప్పడానికి నాగార్జున ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక జ్యువెలరీ కాస్ట్ ఒక రూ. 1,00,000 పెట్టి మనం కొన్నాము అంటే దాని కాస్ట్ వచ్చేసి ఒక 60,000 70,000 ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు తయారు చేసేవాడి దగ్గర. మరి 30,000 ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయంటే 30,000 మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు కంపెనీ పే చేస్తుంది. ఆ డబ్బులు పే చేసేది మనమే. కంపెనీ ఏం పే చేయట్లేదు. మనం కొన్న వస్తువులోంచే పే చేస్తుంది. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఆ 30,000 అయితే ఉందో దాన్ని మధ్యవర్తిని తీసేసింది కాబట్టి, ఆ రూ. 30,000ని ఎవరైతే దీన్ని ఈ కస్టమర్ నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాడో, అతను ఇతరులకు చెబితే, ఆ 30,000 అతనికి కమిషన్ రూపంలో పే చేస్తా అంటుంది. ఇది మన బిజినెస్ మోడల్. వెరీ సింపుల్ బిజినెస్ మోడల్. అప్పుడు మీరు అనొచ్చు, "సార్ నేను మళ్ళీ చెప్పాలా? నాకంత టైం లేదు గదా!" చాలామంది అంటూ ఉంటారు. యెస్. మీరు టైం తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే, మీకు ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలంటే తప్పనిసరిగా మీరు టైం తీసుకోవాలి. ఒక గంట, 2 గంటలు మీకెప్పుడు టైం ఉంటే అప్పుడు తీసుకొని, ఈ యొక్క ప్రొడక్ట్ గురించి, ఈ యొక్క బిజినెస్ మోడల్ గురించి మీరు తెలిసిన వాడికి చెప్పాలి. ఎందుకంటే, మనం ఒక రూ. 20,000 రూ. 30,000 గురించో పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిచేస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 20,000-30,000. మరి ఇక్కడ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఆదాయాలు చూస్తే అద్భుతమైన ఆదాయాలండి. అయితే ఇది ఓవర్ నైట్‌లో రావు. మీరు కొంతకాలం పని చేస్తే, తర్వాత మీరు పని చేసినా, చేయకపోయినా యూ విల్ గెట్ పాసివ్ ఇన్‌కమ్. చూద్దాం మనం. ఎలా ఉంటుందో డబ్బులు దీంట్లో. సో, ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంది? ఎలా స్టార్ట్ చేయాలంటే, హౌ టు స్టార్ట్ ఎస్‌కేజే బిజినెస్. సో, ఇక్కడ ఈ యొక్క నో స్పిన్ ఏదైతే ఉందో, ఆ నో స్పిన్ మనం ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ఎంత పెట్టి బుక్ చేసుకోవాలి? రూ. 2,200 తోటి మనం ఆర్డర్ బుక్ చేసుకోవాలి. అంటే దీని కాస్ట్ ఎంతుంది? కాస్ట్ ఆల్రెడీ మీకు దాదాపుగా రూ. 8,220 నుంచి రూ. 9,000 మధ్యలో ఉంటది. అది డిపెండింగ్ ఆన్ మార్కెట్ ప్రైస్‌ని బట్టి. సో, దాంట్లో ఒక 30% 25% ఏదైతే ఉందో దాన్ని కడితే మనము ఎంట్రీ బుకింగ్ అమౌంట్ కింద కంపెనీ మీకు ఈ యొక్క బిజినెస్‌లో చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఎవరైతే 2,200 పే చేశారో వాళ్ళది సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటుంది. అంటే కస్టమర్ కమ్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు మీరు. ఒక ఇండిపెండెంట్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు. మరి ఇక్కడ మీకు ప్రమోషన్ కూడా కంపెనీ ఇస్తుంది. ఎప్పుడైతే దీంట్లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో మీరు ఇంకో ప్రోగ్రామ్‌లోకెళ్తారు. గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌కెళ్తారు. మరి దాంట్లో ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు మీరు డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌కెళ్తారు. మీకు అక్కడ ఒక గోల్డెన్ డైమండ్ రింగ్ వస్తుంది. మరి అక్కడి నుంచి మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయితే మీరు డ్రీమ్ సేల్స్‌మెన్స్‌లోకి అక్కడ ఒక డైమండ్ నెక్లెస్ కూడా తీసుకుంటే మీరు రూ. 2,200 ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక ముక్కు పుడక, 2 చెవి కమ్మలు, ఒక డైమండ్ రింగ్, ఒక డైమండ్ నెక్లెస్. ఇలా ఒక కెరియర్ కంపెనీ మీకు ఒక చూపించింది. మనకి జాబ్‌లో జాయిన్ అయ్యామనుకోండి, ఒక క్లర్క్‌గా జాయిన్ అయితే ఒక సూపరింటెండెంట్‌గా వెళ్తానికి ఒక కెరియర్ ఉంటుంది. అదే విధంగా ఒక జూనియర్ ఇంజినియర్‌గా స్టార్ట్ అయితే ఒక సీనియర్ ఇంజినీర్‌గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేకపోతే చీఫ్ ఇంజినీర్‌గా వెళ్తాం. ఇక్కడ కూడా మీ కంపెనీ ఒక కెరీర్ ఇచ్చింది. ఒక సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మీరు స్టార్ట్ చేయండి. మీరు గనక కష్టపడి దీంట్లో పనిచేస్తే మీరు డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వెళ్ళొచ్చు. వెళుతూ మీరు ఆ ముందుకు వెళ్తూ మీకు అద్భుతంగా మీ యొక్క జ్యువెల్లరీస్ కూడా మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. దాంతో పాటు ఆదాయాలు కూడా తీసుకెళ్ళొచ్చు అని కంపెనీ మీకు చెప్తుంది. చూద్దాం. ఆదాయాలు ఎలా ఉంటాయి ఏంటి చూద్దాం. సో, ఫస్ట్ చూస్తే దీంట్లో మనకి సిల్వర్ సేల్స్‌మెన్ ప్రోగ్రామ్. ఎవరైనా దీంట్లో స్టార్టింగ్ సిల్వర్ సేల్స్‌మెన్ ప్రోగ్రామ్‌లో ఎంటర్ అవ్వాలి. మరి ఎలా ఎంటర్ అవ్వాలి? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఆల్రెడీ మీకు చెప్పాను. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళతోటి కూర్చోండి, మాట్లాడండి. వాళ్ళు చెప్తారు. మీ దగ్గర డబ్బులుంటే మీరు టోటల్ అమౌంట్ కట్టొచ్చు. లేదు అంటే రూ. 2,200 ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ అమౌంట్ ఈఎంఐలో కట్టుకోవచ్చు. లేదు అంటే మీరు కంపెనీ ఇచ్చిన చిన్న ఒక వెసులుబాటు ఏంటంటే మనకిక్కడ రూ. 1,200తో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వెసులుబాటు. ఎందుకు అంటే రూ. 2,200 కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి 1200 రూపీస్తో కూడా మీరు జాయిన్ బిజినెస్లోకి వచ్చి బుక్ చేసుకొని మీరు రిఫరల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పింది కంపెనీ. సార్ ఎవరు సార్ మీరు? కొంచెం కామన్ సెన్స్ ఉండి మైక్ ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే వచ్చారో వాళ్ళ కంపెనీ ఏమంటుందంటే, మీకు జనరల్‌గా మీకు రొటీన్‌గా ఉండే ఒక అలవాటు ఏదైతే ఉందో, అలవాటు ఏంటండి? మనకి నచ్చిన విషయాన్ని 10 మందికి చెప్పడం. మరి ఇక్కడ మంచి విషయం ఒకటి తెలుసుకున్నాం. ఏంటి? పెట్టుబడి లేకుండా డైమండ్ బిజినెస్ చేసే ఒక వ్యాపార విధానం ఉంది. దాంట్లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ద్వారా మనము ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చని ఒక మంచి ఒక మంచి అవకాశం తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాం. ఎవరికి చెప్తాము? మన చుట్టుపక్కల వాళ్ళకే చెప్తాం. తెలియని వాడికి చెప్పం కదా! మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, లేదా మీ నైబర్స్ కావచ్చు. మీకు తెలిసిన వాళ్ళకందరికీ చెప్పుకుంటూ వెళ్ళండి. అందులో ఒక మాక్సిమం ఒక 10 మందికి చెప్పారనుకోండి. ఆ 10 మందిలో మీరు మీ ద్వారా ఒక ముగ్గురు వచ్చారనుకుందాం. అంటే వాళ్ళు ఏబీసీ అనుకోండి. సార్ అది ఎవరు సార్? అందరూ అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరూ పిచ్చి పిచ్చిగా వస్తున్నారేంటి సార్? ఇది మీటింగ్ కొంచెం ప్లీజ్ సార్ మ్యూట్ చేసుకోండి అందరూ. అన్మ్యూట్ చేయకండి సార్. సో ఇక్కడ మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది భయంకరంగా. సార్ సెట్టింగ్స్ లోనే ఉంటాయి సార్. ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు ఒక ముగ్గురు వ్యక్తులకి ఈ యొక్క ఆర్డర్స్ బుక్ చేస్తారో ముగ్గురు వ్యక్తుల ద్వారా, వాళ్ళకి కంపెనీ ఒక ప్లాన్ పెట్టింది. ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళకి ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులను ఏ, బి అనే వ్యక్తులను మీరు ఆర్డర్స్ బుక్ చేస్తారో వాళ్ళ మీద మీకు 500 రూపీస్ చొప్పున ఇస్తుంది. దాన్ని 1 పీవీ అంటారు. దాని తర్వాత మీకు మూడో వ్యక్తిని ఎప్పుడైతే తీసుకొస్తారో ఇంకొక 500 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు అనేది మీ కంపెనీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుంది. అంటే ఒక 3 ఆర్డర్‌లు బుక్ చేయడం ద్వారా మనం ఒక 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కంపెనీ కల్పించింది. మరి ఇదే 3 ఆర్డర్‌లు మీరు బయట ఏదైనా ఇంకో జ్యువెలరీ గనక మీరు ఆర్డర్స్ మీ ఫ్రెండ్స్‌కి బుక్ చేయిస్తే మీకు పైసలు కూడా ఒక్క పైసా కూడా రాదు. కానీ ఇక్కడ ఒక మంచి అద్భుతమైన ఇన్‌కమ్ ఆపర్చునిటీ కంపెనీ కల్పించింది. సో అదే విధంగా మీకు ఇంకా అదనంగా ఇంకా ఇన్‌కమ్ ఎలా వస్తుందో చూద్దాం. అంటే ఆ ముగ్గురు ఎవరైతే రిఫర్ చేశామో వాళ్ళ ద్వారా కాకుండా ఇంకా కింద కూడా ఇన్‌కమ్స్ ఏమైనా వస్తాయా అనే దాని గురించి మనం చూద్దాం. అదే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న స్పెషాలిటీ. సో ఇక్కడ ఒక బేస్ తీసుకున్నా నేను ఒక 1200 రూపీస్. సో గనక ఎవరైనా బిజినెస్‌లోకి వస్తే ఎలా ఉంటుంది ఇన్‌కమ్ అనేది మనం ఒక 6 వారాల ప్రోగ్రామ్ చూద్దాము. ఫస్ట్ వారంలో మీరు వచ్చారు. మీరు ఒక ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా ఇక్కడ మీకు ఒక 1000 రూపీస్ అనేది వచ్చింది. మీరు 2200తో జాయిన్ అయితే ఈ యొక్క 1000 రూపీస్ ఏదైతే ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది. అలా కాకుండా మీరు 1200 రూపీస్‌తో గనక ఈ బిజినెస్‌లో ఆర్డర్ బుక్ చేసుకుంటే మీకు ఆ 1000 రూపీస్ కంపెనీ ప్రొడక్ట్ అకౌంట్‌లో వాలెట్‌లో జమ చేస్తుంది. అంటే మీరు కట్టిన అమౌంట్ అప్పుడు 1200 ప్లస్ ఈ రూ. 1000 2200 అవుతుంది. మరి రెండో వారంలో మీరు ఎవరైతే 3 ఆర్డర్స్ బుక్ చేశారో మరి వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని బుక్ చేయడం ద్వారా అంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇది టీమ్ వర్క్. ఇది ఇండివిడ్యువల్ వర్క్ కాదు. మనం ఇండివిడ్యువల్ బిజినెస్ బయట చూస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నారు చాలామంది. కానీ ఇక్కడ టీమ్ వర్క్‌లో చాలా డబ్బులొస్తాయన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక పెద్ద ఇన్‌కమ్ సాధించాలంటే అంటే ఒక రూ. 1,00,00,000 సంపాదించాలనుకోండి, ఇండివిడ్యువల్‌గా సంపాదించాలంటే మీకు కనీసం ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పడుతుంది. ఆల్రెడీ మనం జాబ్‌లో, బిజినెస్‌లో అది చూస్తూనే ఉన్నాం. ఏ ఎంప్లాయీ అయినా కూడా రూ. 1,00,00,000 సంపాదించాలంటే కనీసం 20-30 సంవత్సరాలు కష్టపడితే ఒక మంచి హోదాలో ఉంటే సంపాదించగలడు. కానీ అదే రూ. 1,00,00,000 మీరు నెట్వర్క్ మార్కెటింగ్‌లో కింద వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా అతి తక్కువ టైంలో ఒక 3-5 సంవత్సరాలు రూ. 1,00,00,000 సంపాదించొచ్చండి. అది యొక్క బ్యూటీ యొక్క బిజినెస్. సో ఇక్కడ చూడండి మీరు ఎలా సంపాదిస్తారో చెప్తున్నాను. మీరు గనక ఒక 3 ఆర్డర్‌లు తీసుకొచ్చారు. మీకు రూ. 1000 వచ్చింది. మరి ఆ ముగ్గురికి హెల్ప్ చేయండి. ఆ ముగ్గురిలో కూడా వాళ్ళకి తెలిసిన ఒక 3 ఆర్డర్‌లు తీసుకురావడం ద్వారా సెకండ్ వీక్‌లో మీకొచ్చే ఇన్‌కమ్ వచ్చేసి 3 పీవీ జనరేట్ అయితుంది. ఎలా అయిద్దో చూడండి ఇక్కడ. ఏ అనే వ్యక్తి 3 ఆర్డర్‌లు పట్టుకొచ్చాడు మీలాగే. మరి ఆయనకు కూడా రూ. 1000 వచ్చాయి. బి అనే వ్యక్తి 2 ఆర్డర్‌లు మాత్రమే పట్టుకొచ్చాడు వారం రోజుల్లో. మరి ఆయనకి 500 రూపీస్ వస్తుంది. సి అనే వ్యక్తి ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. అతనికి పెండింగ్‌లో పెట్టి ఎప్పుడైతే ఆ మిగతా ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాడో ఆయనకి ఆ యొక్క కమిషన్ పే చేయడం జరుగుతుంది. మరి మీరు ఏమీ చేయలేదు. ఈ 3, 2, 1 ఈ ఏబీసీలు తీసుకొచ్చిన ఆర్డర్స్. మీరు తీసుకొని రాలేదు. కానీ కంపెనీ ఏమంటుందంటే మీ టీమ్‌లో బిజినెస్ జనరేట్ అయింది కాబట్టి మీ టీమ్ ఆర్డర్స్ కాబట్టి దీని మీద కూడా మీకు ఇన్‌కమ్ ఇస్తా అంటుంది కంపెనీ. మరి ఎంత ఇస్తుంది?
ఇక్కడ కంపెనీ ఏదైతే ఎక్కువగా ఉన్న ఏ టీంలో ఎక్కువ ఉందో ఆ టీంని ఒక పక్కన పెట్టి మిగతావన్నీ క్లబ్ చేసేస్తుంది. అంటే ఏ టీంలో మీకు 3 ఆర్డర్స్ వచ్చాయి, బిలో 2 వచ్చాయి, సిలో 1 వచ్చాయి. అంటే బీసీ కలిపితే 3 అయినాయి. ఈ 3 పీవీ అయింది. అంటే 3 జతలైనాయి. 3 పెయిర్ వాల్యూస్ అయినాయి. మీకు రెండో పెయిర్ వాల్యూ నుంచి మీకు ఒక పీవీకి రూ. 400 ఇస్తుంది అంటే రూ. 1,200 మీకు ఇన్కమ్ వచ్చింది. కమిషన్ ఎలిజిబుల్ అయ్యారు. దాంట్లో నుంచి కంపెనీ ఏం చేస్తుందంటే మనకి రూ. 600 అంటే 50% ఆఫ్ కమిషన్ చెక్ ఏదైతే ఉందో దాన్ని మీకు జమ చేస్తుంది. అక్కడ మీకు 1200 వస్తే 1200 సపోజ్ మీకు 4000 వచ్చిందనుకోండి రెండో వారంలో. రూ. 2000 మీకు ఆర్నమెంట్ అకౌంట్‌లో కట్ చేస్తుంది. సో, ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. అందరికి ఇంతకంటే ఎక్కువ రావచ్చు, ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు. మరి మిగిలిన 50% మీ బ్యాంక్‌కి పంపించేస్తుంది. మరి మూడో వారంలో ఈ ముగ్గురు 3 ఆర్డర్‌లు తీసుకొచ్చారు. 9 మంది అయ్యారు. మరి 2 మంది 6 ఆర్డర్స్ వచ్చాయి కొత్తగా. ఈ సి గ్రూప్‌లో 3 ఆర్డర్స్ వచ్చాయి. అంటే మీకు 9 పీవీ అయింది. అంటే రూ. 3,100 జనరేట్ అయింది కమిషను. దాంట్లో నుంచి రూ. 1,800 మీకు ఆర్నమెంట్ కింద జమ చేసుకుంటుంది. రూ. 1,800 మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి పంపించేస్తుంది. నాలుగో వారంలో చూసుకుంటే కొత్తగా 27 ఆర్డర్స్ వచ్చాయి ఏ టీమ్‌లో. బి టీమ్‌లో 18 ఆర్డర్స్ వచ్చాయి. సి టీమ్‌లో 9 ఆర్డర్స్ వచ్చాయి. మొత్తం మీకు 27 పీవీ అయింది. దాని మీద మీకు వచ్చే కమిషన్ రూ. 10,800 అయింది. దాంట్లో మీకు 50% కట్ చేయదండి ఇక్కడ. ఎందుకంటే మీకు అప్పటిదాకా ఎంత అమౌంట్ మీ ప్రొడక్ట్ వాలెట్‌లో ఉందో చూసుకుంటుంది. దానికి బ్యాలెన్స్ ఎంత ఉందో తక్కువైందో అది మాత్రమే కట్ చేస్తుంది. మిగతాదంతా మీ యొక్క బ్యాంకుకు పంపించేస్తుంది. మరి ఐదో వారంలో ఏం చేస్తుంది? మీకు అక్కడ కొత్తగా 81 ఆర్డర్స్ వచ్చాయి ఏ నుంచి, లేదా బి నుంచి 54 ఆర్డర్స్ వచ్చాయి, సి నుంచి 27 ఆర్డర్స్ వచ్చాయి. ఇవి ఎక్కువ తక్కువ కావచ్చు. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇలా వస్తే మీకు 81 పీవీ అయితుంది. మరి దానికి వచ్చే కమిషన్ రూ. 32,800 అయితుంది. దాంట్లో మీకు ఎటువంటి ఆర్నమెంట్‌కి ఎటువంటి ఇన్‌కమ్ తీసుకోదు. ఎటువంటి అమౌంట్ కట్ చేయదు. డైరెక్ట్‌గా ఆ అమౌంట్ మొత్తం మీ బ్యాంక్‌కి పంపించేస్తుంది. మరి ఆరో వారంలో చూసుకుంటే ఇక్కడ 243 ఆర్డర్స్ వచ్చాయి. 162 ఆర్డర్స్ బిలో వచ్చాయి. 81 ఆర్డర్స్ సిలో వచ్చాయి. ఇక్కడ మీకు యాక్చువల్‌గా 243 పీవీస్ అయినాయి. కానీ మీకు కంపెనీ ఏమంటుందంటే, మీకు మాక్సిమం నేను సిల్వర్ సేల్స్‌మెన్స్ ప్రోగ్రామ్‌లో 100 పీవీ వరకు మాత్రమే ఇస్తాను. అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అని కంపెనీ ఒక రూల్ పెట్టుకుంది. ఎందుకంటే ఇది టీమ్ వర్క్ కాబట్టి ప్రతి ఒక్కడికి దీంట్లో ఇన్కమ్ అనేది షేర్ వెళ్తూ ఉంటుంది. మనం ఒక్కడమే బిజినెస్ చేస్తే ఆ అమౌంట్ అంతా మనకే ఇస్తుంది. కానీ ఈ యొక్క 243 పీవీ ఏదైతే ఉందో, ఆ పీవీ అందరూ కలిసి చేశారు కాబట్టి, మీ వాటా 100 పీవీ మాక్సిమం అంతవరకే. మిగతావైతే ఉన్నాయి అది మిగతా వాళ్ళకెళ్తాయని ఒక 100 పీవీ మాక్సిమం మనకి ఇస్తుంది. అంటే రూ. 40,000 మనకి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మరి వారానికి 40,000 అంటే నెక్స్ట్ ఏడో వారంలో మీకు వద్దనుకున్నా అంతకంటే పడిపోతూనే ఉంటాయి 100, 100, 100. అంటే ప్రతి వారం రూ. 40,000 తీసుకోవచ్చు. ఒకవేళ ఆ లెవెల్‌కి వెళ్ళగలిగితే. ఆరో వారంలో వెళ్ళేవాడు కొంతమంది ఉంటారు. పదో వారంలో వెళ్ళేవాడు కొంతమంది ఉంటారు ఈ సీలింగ్‌కి. కొంతమంది 20 వారంలో అంటే ఇది మనం టీమ్ ఎంత ఫాస్ట్‌గా డెవలప్ చేస్తూ ఉంటే, అంత ఫాస్ట్‌గా మన ఇన్‌కమ్స్ అనేవి ఉంటాయి. వారానికి 40,000 అంటే నెలకి రూ. 1,60,000 వరకు మనము సంపాదించుకోవచ్చు. ఇది ఒక ఇన్‌కమ్. ఇది ప్రొజెక్షన్ ఇన్‌కమ్. మరి ఇక్కడ ప్రమోషన్స్ కూడా కంపెనీ ఇస్తుంది. ఎందుకంటే ప్రమోషన్‌లు ఉంటే మనిషికి ఒక ఉత్సాహం అనేది ఉంటది. ఉత్ప్రేరకం అంటాం ప్రమోషన్ అని. సో, ఇక్కడ ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే ఎవరైనా ఇంకా సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వస్తారు స్టార్టింగ్‌లో. మరి ఇక్కడ కంపెనీ మన బిజినెస్ ఏదైతే ఉందో, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద బేస్ చేసుకొని ఇక్కడ ప్రమోషన్స్ అనేవి ఇస్తుంది. సపోజ్ మీరు ఏ టీమ్‌లో ఒక 10 ఆర్డర్స్ వచ్చాయి. మిగతా టీమ్స్ అన్నీ కలిపితే 10 ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు మిమ్మల్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటుంది. ఇక్కడ మీకు ఒక రిస్ట్ వాచ్ ఇస్తుంది. ఇంతో కాకుండా మీకు సెకండ్ ప్రోగ్రామ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. సెకండ్ ప్రోగ్రామ్‌లో. ఆ సెకండ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే గోల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. దాంట్లోకి మీకు ఎంట్రీస్ మరి అక్కడ ఏముంటాయి? అక్కడ మీకు ముక్కు పుడకతో పాటు ఆల్రెడీ మీకు తీసేసుకున్నారు కదా! అక్కడ మీకు చెవిదిద్దులుంటాయి. డైమండ్ ఇయర్ బడ్స్. దానికి మళ్ళీ ఇన్‌కమ్ ఉంటుంది. దానికి ప్రమోషన్. అక్కడ ఎంట్రీ ఇచ్చింది. గేట్ ఓపెన్ చేసింది. సెకండ్ ఇన్‌కమ్ తీసుకోండి అని. మరి ఇక్కడ మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత మీ కింద వాళ్ళని కూడా మీరు ఫీల్డ్ ఆఫీసర్‌గా తయారు చేయగలిగితే, మీ టీమ్‌లో 8 మంది వచ్చారనుకోండి. అక్కడ మీకు ఆర్గనైజర్ అనే ప్రమోషన్ ఉంది. ఒక రూ. 10,500 మీకు చెక్ రూపంలో ఇంటికి పంపిస్తుంది. మీకు గోల్డ్ కొనుక్కోమని చెప్పి. మరి అదే విధంగా ఆర్గనైజర్ నుంచి మీరు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయినప్పుడు రూ. 50,000 క్యాష్ మన చెక్ రూపంలో ఇస్తుంది. డీఓ అయిన తర్వాత మీకు ఇంకొక ప్రమోషన్ ఉంది. మీ టీమ్‌లో డీఓస్ వచ్చినప్పుడు ఏరియా మేనేజర్ అంటాము. అక్కడ మీకు రూ. 1,00,000 ఇన్‌కమ్ ఇస్తుంది. ఏరియా మేనేజర్ నుంచి మీకు రీజినల్ మేనేజర్‌గా అక్కడ రూ. 3,00,000 చెక్ ఇస్తుంది. తర్వాత రీజినల్ మేనేజర్ నుంచి మీరు టీమ్ జనరల్ మేనేజర్‌గా అయితారు. అక్కడ మీకు రూ. 20,00,000 ఇల్లు కొనుక్కోవడానికి ఇన్సెంటివ్‌గా ఇస్తుంది. చూడండి. అంటే మీకు వీక్లీ వచ్చే కమిషన్స్ కాకుండా, మీరు మీ కింద వాళ్ళని కూడా డెవలప్ చేసి ప్రమోషన్స్ ఇప్పించగలిగితే, ఇక్కడ మీకు ఇన్సెంటివ్స్ రూపంలో రూ. 24,60,60,000 దాకా డబ్బులొస్తాయి.
మరి ఇంతేనా? ఇక్కడే ఆగిపోతుందా ఇన్కమ్? 24 లక్షలు ప్లస్ 1,60,000 అంటే కాదండి. అసలు మజా అంతా ఇప్పుడే ఉంటుంది. ఆ మజా ఏంటంటే మీకు ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అయితారో మీరు గోల్డెన్ సేల్స్‌మెన్ ప్రోగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పాను కదా! సో, అక్కడ మనకి డైమండ్ ఇయర్ బడ్స్ తీసుకోవడానికి అవకాశం కంపెనీ కల్పించింది. మరి ఇక్కడ డైమండ్ ఇయర్ బడ్స్ ఎలా చేసి తీసుకోవాలి? సేమ్ థింగ్. మీరు అక్కడ ఇయర్ బడ్స్ ఎలా ఆర్డర్ పెట్టుకున్నారు నోస్ పిన్‌కి, ఇక్కడ కూడా ఫుల్ పేమెంట్ కడితే కట్టేయొచ్చు. లేదా 4,400 తోటి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. లేదా 2,400 కూడా ఆర్డర్ బుక్ సార్ మరి ఇవన్నీ నాకు మర్చిపోతానేమంటే, మీకు కంపెనీకి ఏం చేస్తుందంటే, ఒక సిస్టమ్ పెట్టింది. మీకు సిల్వర్ సేల్స్ ఏదైతే ఉందో, దాంట్లో కమిషన్ వచ్చే కమిషన్ నుంచి మీకు ఆర్డర్ బుకింగ్ అమౌంట్ కూడా కట్ చేసి, ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చేస్తుంది. మరి ఇక్కడ కూడా నేను కొత్తగా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మిర్రర్ జీనియాలజీ అంటాం. మన పాపారావు గారు అద్భుతంగా చెప్తారు. ఆ మిర్రర్ జీనియాలజీ ఎట్లాగంటే, మీరు సిల్వర్ సేల్స్‌మెన్ ఏదైతే పని చేస్తారో, అక్కడ కరెక్ట్‌గా మీరు సిస్టమాటిక్‌గా ట్రైనింగ్ తీసుకొని, మీ కింద వాడిని కరెక్ట్‌గా డెవలప్ చేసి మన ఒక సిస్టమ్‌లో అంటే ముందు ఒక ఇంజిన్ ఎళ్తుంది. వెనకాల బోగీలు ఎళ్తూ ఉంటాయి. మరి బోగీలు డీరైల్ గాకుండా పట్టాల మీద నడిపించే బాధ్యత ఎవరిది అంటే, ఆ ఇంజిన్‌లో ఉన్న డ్రైవర్‌ది. ఆ రైల్వే భాషలో చెప్పాలంటే. సో, ఇక్కడ డ్రైవర్ కరెక్ట్‌గా ఉండి, ఇంజిన్ కరెక్ట్‌గా ఉంటే బోగీలు కూడా పట్టాల మీద కరెక్ట్‌గా నడుస్తూ ఉంటాయి. సో, మీరు సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఇంజిన్‌లో మీరొక డ్రైవర్ అనుకోండి. అలా మీరు ఆ డ్రైవర్‌ని కరెక్ట్‌గా సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆ యొక్క ఇంజిన్‌ని మీరు కరెక్ట్‌గా తీసుకెళ్తే, మీ వెనకాల ఉన్న ఏబీసీడీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ టీమ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా మీ వెనకాల ఫీల్డ్ ఆఫీసర్స్ అయితారు. మరి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్‌గా ఎంటర్ అయ్యారనుకోండి వాళ్ళు కూడా, మీకు సిల్వర్‌లో వచ్చేదానికి డబుల్ ఇన్‌కమ్ వస్తదండి. అద్భుతమైన ఇన్‌కమ్ చూడండి ఇక్కడ. మీకిక్కడ రూ. 1000 వస్తే మొత్తం కలిపి ఇక్కడ 2,000 వస్తుంది. అక్కడ పీవీకి రూ. 400 వస్తే ఇక్కడ రూ. 800 వస్తుంది. అక్కడ మీకు మాక్సిమం వారానికి 40,000 వస్తే ఇక్కడ రూ. 80,000 వస్తుంది. మరి 80,000 రావడానికి మీరు కొత్తగా ఏం కష్టపడక్కర్లా. సిల్వర్‌లో మీరు కరెక్ట్‌గా మీ ఇంజిన్‌ని ట్రాక్ మీద నడిపించడమే మీ చేసే పని. మరి ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయి మనకి. ఫీల్డ్ ఆఫీసరు, ఆర్గనైజరు, డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఏరియా మేనేజరు, రీజనల్ మేనేజరు. ఎప్పుడైతే మీ వాళ్ళందరూ ఈ యొక్క ప్రోగ్రామ్‌లోకొస్తారో, ఇక్కడ మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ అయితారు, మీరు ఆర్గనైజర్ అయితారు, డీఓ అయితారు, ఏఎం అయితారు, రీజనల్ మేనేజర్ అయితారు, టీమ్ జనరల్ మేనేజర్ అయితారు. మరి ఇక్కడ కూడా మీరు రూ. 24,00,000 ఇన్సెంటివ్స్ తీసుకోవచ్చు. మరి ఇక్కడితో ఆగిపోతుందా? లేదు. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో, మళ్ళీ మీరు మూడో దాంట్లోకెళ్ళిపోతారు. దాన్ని డిజైర్ సేల్స్‌మెన్ ప్రోగ్రామ్ అంటాము. ఇక్కడ డైమండ్ రింగ్ కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది సంపాదించుకోవడానికి. ఇక్కడ ఎవరైతే మళ్ళీ మీరు ఎంట్రీ అయితారు. మీ వెనకాలే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. చూడండి చాలా సిస్టమాటిక్ అన్నమాట. సిల్వర్ సేల్స్ మీద మీరు కరెక్ట్‌గా వర్క్ చేయగలిగితే, కొంచెం టైం తీసుకొని కూడా కరెక్ట్‌గా వర్క్ చేయగలిగి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ యొక్క సిస్టమ్‌గా నడిపినారంటే మీకు 4 ఇన్‌కమ్స్ వస్తాయండి. మరి ఇక్కడ ఇన్‌కమ్స్ ఎలా ఉంటాయంటే చూడండి, మీ వెనకాలే వాడు గోల్డ్ నుంచి డిజైర్‌లోకి రాగానే మీకిక్కడ ఇన్‌కము రూ. 1,500 అంటే రూ. 3,000 వస్తుంది. ఫస్ట్ ఏబీసీ లోపలికి రాగానే. మరి వాళ్ళ కింద వాళ్ళొచ్చినప్పుడు మీకు వాళ్ళ మీద మీకు వారము 1,50,000 వరకు సంపాదించుకోవచ్చు. అంటే నెలకి 6,00,000 వరకు సంపాదించు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి ఇది. ఇంతవరకు ఎప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇంత అద్భుతమైన ప్లాన్ ఎప్పుడు నేను చూడలేదు. కాకపోతే ఇక్కడ ఇన్‌కమ్స్ తీసుకోవాలంటే మీరు సిల్వర్‌లో కరెక్ట్‌గా పనిచేయాలి. అంటే మీరు ఒక ఇంజిన్ ఏదైతే తయారు చేసుకున్నారో, ఆ ఇంజిను మీ టీమ్ అనే ఒక ఇంజిన్‌ని మీరు కరెక్ట్‌గా గైడ్ చేసి ట్రైన్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మీరు టకటక మీరు అనుకున్న డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ డెస్టినేషన్‌కెళ్ళిపోతారు. ఇక్కడ కూడా 24,00,000 ప్రమోషన్స్ ఉన్నాయి. మరి ఫోర్త్ ప్రోగ్రామ్‌లోకి ఎంటర్ అయితారు. దాన్ని మనం డ్రీమ్ సేల్స్‌మెన్ ప్రోగ్రామ్ అంటాం. ఇది మన డెస్టినేషన్. మన ప్రోగ్రామ్స్‌లో మన యొక్క ప్లాన్‌లో ఇది డెస్టినేషన్ అనుకుంటాం. డైమండ్ నెక్లెస్ ఉందండి. వజ్రాల హారం. మరి దీంట్లోకి మీరు చేరుకుంటే మీకు ఇన్‌కమ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మీకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మీకు వారానికి 7,50,000 నెలకి 30,00,000 తీసుకోవచ్చండి ఇక్కడ. ఇది మన డెస్టినేషన్. మరి ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయి. ఆ ప్రమోషన్స్ కూడా అద్భుతమైన ప్రమోషన్స్ అండి ఇక్కడ. కంపెనీలో మీకు చూడండి. కంపెనీ సీఈఓ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. టీఎస్ఎం టీఎం, ప్లానింగ్ మేనేజర్, బిజినెస్ సేల్స్ మేనేజర్ అండ్ జోనల్ మేనేజర్ అండ్ లాస్ట్‌లో కంపెనీ సీఈఓ. అంటే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఒక ఎంటర్ అయ్యి, మనం కరెక్ట్‌గా మనం గనక ట్రైనింగ్ తీసుకొని, సిస్టమ్ నేర్చుకొని, బిజినెస్‌లో టెక్నిక్స్ నేర్చుకొని, ఒక 4-5 ఇయర్స్, 3-5 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఓవర్‌నైట్‌లో ఇది కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నేను 1 ఇయర్‌లో వెళ్ళిపోతాను, 2 ఇయర్స్ వెళ్ళిపోతాను అంటే పాసిబుల్ కాదు. ఇట్ విల్ టేక్ టైమ్. ఒక 3-5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని సిస్టమాటిక్‌గా ఒక్కొక్క ప్రోగ్రామ్ ముందుకెళ్తూ ఉంటే, మీరు కంపెనీ సీఈఓ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అటువంటి అద్భుతమైన కంపెనీ ప్లాన్ డిజైన్ చేసింది. సో, ఇది ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ మీకు బిజినెస్ ప్లాన్ గురించి మొత్తం చెప్పాను. సో, ఒకసారి సమ్మరీగా చెప్తాను చూడండి. ఇక్కడ 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి.
ఫస్ట్ సిల్వర్ ప్రోగ్రామ్. ఈ సిల్వర్ ప్రోగ్రామ్ ఎవరైనా ఎంట్రీ ఇక్కడే అవుతారు. మనం ఇక్కడ మినిమం 400 రూపాయలు 40,000 వరకు సంపాదించుకోవచ్చు. అంటే నెలకి 1,60,000 సంపాదించుకోవచ్చు. 24 లక్షల బోనస్. మరి సెకండ్ ప్రోగ్రామ్ లోకి వెళ్తారు మీరు. అక్కడి నుంచి గోల్డ్ లోకి వెళ్తారు. అక్కడ 800 రూపాయల నుంచి 80,000 వరకు వస్తుంది. అంటే నెలకి 3,20,000 రూపాయల వరకు వస్తుంది. ప్లస్ 24 లక్షల రూపాయలు బోనస్ ఉంది. మళ్ళీ మూడో ప్రోగ్రామ్ డిజైర్ ఉంది. ఇక్కడ 1,500 రూపాయల నుంచి 1,50,000 వరకు వారానికి తీసుకోవచ్చు. నెలకి 6 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు. ప్లస్ 24 లక్షల రూపాయల బోనస్. నాలుగో ప్రోగ్రామ్ లో 7,500 రూపాయల నుంచి 7,50,000 వరకు వారానికి తీసుకోవచ్చు. 30 లక్షల రూపాయలు నెలకు సంపాదించుకోవచ్చు. బోనస్ రూపంలో 1,37,50,000 రూపాయలు తీసుకోవచ్చు. అంటే ఒకవేళ మనం సిల్వర్ ప్రోగ్రామ్ లో ఎంటర్ అయ్యి ఈ రోజు ఒక 5 ఇయర్స్ తర్వాత మనము రిటైర్ అయిపోవాలనుకుంటే గనక మీకు ఆ రోజు 40,80,000 రూపాయలు ప్రతి నెల సంపాదించుకునే అవకాశం ఉంది. జస్ట్ ఇమాజిన్. మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు, నా మైండ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎవరిది చేయలేదు. ఎందుకంటే ఒక 40 లక్షల రూపాయలు నెలకు తీసుకోవాలంటే ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్, ఎంత పెద్ద కంపెనీ యొక్క ఎండీనో లేదా సిఎండీనో లేకపోతే ఒక బోర్డు అయ్యి ఉండాలి. ఎవరు 40 లక్షల రూపాయలు ఎంత ఈజ్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. సో ఇది మన మైండ్ ఎక్కడ చూడలేదు కాబట్టి మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ₹1,00,00,000 ఇన్సెంటివ్స్ ప్రతి నెల రెగ్యులర్ గా 40 లక్షల రూపాయలు ఈజ్ నాట్ ఏ జోక్. కానీ ఇక్కడ పాసిబుల్ అవుతుంది. మరి మీకు ఆ డౌట్ రావచ్చు, సార్ ఇంతకుముందు ఎవరైనా తీసుకున్నారు 40 లక్షలు అంటే. కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఒక 6 months మాత్రమే అయింది. కానీ దీంట్లో కొన్ని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినాయి. సిల్వర్ లో 40,000 రూపాయలు వారానికి తీసుకుని నెలకు ₹1,00,000 1,60,000 రూపాయలు తీసుకునేవాళ్ళు మన హైదరాబాద్ నుంచి, తెలంగాణలోంచి కూడా దాదాపుగా నాకు తెలిసి ఒక 5 నుంచి 6 మంది ఉన్నారు. మరి గోల్డ్ లో కూడా ఆల్రెడీ ₹800 సెకండ్ ప్రోగ్రామ్ లో కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు చాలా మంది స్టార్ట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ కాబట్టి వన్ బై వన్ జరుగుతూ ఉంటుంది. ఇది కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్రోగ్రామ్. మరి కంపెనీ గురించి చూసుకుంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ తెలుసుకున్నాము. బట్ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. కంపెనీ 30 years ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ గ్రూప్ తో పనిచేస్తుంది. ఆల్రెడీ వీళ్ళు చిట్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నారు ఫర్ ద పాస్ట్ 30 years నుంచి. కంపెనీ సిఎండి ఏదైతే ఉన్నారో రాజన్ కరయాల గారు ఈజ్ ఏ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. ఆయన చిట్ ఫండ్ ఇండస్ట్రీలో దాదాపు 30 సంవత్సరాలు ఉంది. కేరళ స్టేట్ గవర్నమెంట్ లో ఆయనని కేరళ చిట్ ఫండ్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బికాస్ ఈజ్ ఏ సచ్ ఎ నైస్ పర్సన్ అన్నమాట. చాలా అద్భుతమైన వ్యక్తి అండ్ సిన్సియర్ అండ్ ఆనరబుల్ గా ఉంటారు. చాలా ఆనరబుల్ గా ఉంటారు. మరి ఆయన పెట్టిన కంపెనీ అయితే ఉందో శ్రీకరాల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది ద ఓన్లీ వన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇప్పటిదాకా ఇంకో కంపెనీ లేనే లేదు. మరి అటువంటి అద్భుతమైన కంపెనీని గత 12 సంవత్సరాలుగా ఆయన రన్ చేస్తూనే ఉన్నారు సక్సెస్ఫుల్ గా. 3 లక్షల మంది ఫీల్డ్ ఫోర్స్ ఉన్నారు దాంట్లో. ఇది ఒక సెకండ్ వెంచర్ ఆయన. అంటే కరాల గ్రూప్ నుంచి వచ్చిన ఒక సెకండ్ కంపెనీ, సిస్టర్ కంపెనీ అనుకోండి. మరి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నామ్స్ తోటి మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చాము. ఇక్కడ ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. మనం ఇచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. విత్ ప్రాపర్ జిఎస్టీ బిల్ ఇస్తున్నాము. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తున్నాము. అండ్ ఎక్స్పైరీ డేట్ అయిన ప్రొడక్ట్ అండి. ఇప్పటిదాకా మీరు మార్కెట్లో ఎన్నో రకాల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చూశారు. ప్రతి ప్రొడక్ట్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీరు వాడితే అయిపోతుంది, వాడకపోతే ఎక్స్పైరీ అయిపోతుంది. తర్వాత ఈ ప్రొడక్ట్ నచ్చలేదు, నేను కొనలేదు. ఇక్కడ ప్రతి నెల ఒక ప్రొడక్ట్ కొనాలి అని చెప్పి ఎక్కడ రూల్ లేదు. చాలా మంది మీకు ఏమంటారంటే, సార్ మరి మీ దగ్గర ప్రొడక్ట్ మళ్ళీ కొనక్కర్లేదు కదా, మీకు డబ్బులు ఎట్లా వస్తాయంటారు. ఎస్, ఇక్కడ మన ప్రోగ్రామ్ డిజైన్ చేసింది అందుకే. 4 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసిన పర్పసే అది. ఇక్కడ ఎవరైతే దీంట్లో ఒక 3 to 5 years ఉంటారో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వచ్చేలా కంపెనీ డిజైన్ చేసింది. సింపుల్ మార్కెటింగ్ ప్లాన్, యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అండి. అద్భుతమైన కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మనకి. ప్లస్ మంచి లీడర్స్, టాప్ లీడర్స్ మీకు ట్రైనింగ్స్ ఇస్తారు. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. ఓన్లీ థింగ్ మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు ఎంత ఎత్తుకైనా ఎదగడానికి కంపెనీ అద్భుతంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓన్లీ 1 entry for 1 family. భార్యాభర్తలు ఎవరికైనా ఒక్కడికి మాత్రం ఐడి ఉంటుంది. మీరు పిల్లల పేరు మీద ఐడి తీసుకోవచ్చు. బికాస్ దే ఆర్ సపరేట్ ఫ్యామిలీ కాబట్టి. మరి బిజినెస్ క్లోజింగ్ చూసుకుంటే ఎవ్రీ వెడ్నెస్డే ఆర్డర్స్ కి క్లోజ్ అయిపోతుంది అర్ధరాత్రి. మళ్ళీ గురువారం నుంచి మీకు 0001 నుంచి కొత్త వారం బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది వీక్లీ బిజినెస్. పేమెంట్స్ కూడా మీకు ఫ్రైడే నుంచి మండే లోపల ఎప్పుడైనా పేమెంట్ అయిపోతుంది. 98% ఫ్రైడేనే అవుతుంది. ఇన్ కేస్ హాలిడేస్ ఉంటే దట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు సాటర్డే ఆర్ మండే. ఇటువంటి కేవైసీ సింపుల్ గా ఉంటది. ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు. ఎవరైతే మిమ్మల్ని పిలిచారో ఈ బిజినెస్ కి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి కావాల్సిన కేవైసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆర్డర్ బుక్ చేసుకోవాలి, దానికి ఒక పిన్ తెప్పించుకోవాలి. ఆ పిన్ కూడా ఎలా తెప్పించుకోవాలి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ టైం. తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేర్చుకోండి. తర్వాత మీ కింద వాళ్ళకు నేర్పండి.
ఇక్కడ మీకు ఫస్ట్ 1200 రూపీస్ ఎవరైతే జాయిన్ అవుతారో, ఆర్డర్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ పే అవుట్ 1000 రూపీస్ కంపెనీ ప్రొడక్ట్ వ్యాలెట్ జమ చేస్తుంది. ఎక్స్ట్రాగా ఉంటే మీ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత వచ్చే చెక్ నుంచి 50% వీక్లీ కమిషన్లో 50% ప్రొడక్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఎటువంటి ప్రోడక్ట్కి సంబంధించిన కటింగ్స్ ఉండవు. ప్రోడక్ట్ మీ ఇంటికి పోస్టల్ సర్వీస్లో ఇన్సూరెన్స్ పోస్ట్లో వస్తుంది. అంటే కంపెనీ ప్రొడక్ట్ మీకు చేరేదాకా కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మరి మనకు వచ్చే చెక్స్ ఏవైతే ఉంటాయో వీక్లీ కమిషన్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ దాంట్లో ఓన్లీ 50 రూపీస్ మాత్రమే కట్ చేస్తుంది సర్వీస్ ఛార్జ్ కింద. బట్ అదర్ కంపెనీస్ బయట దే ఆర్ టేకింగ్ సమ్ హ్యూజ్ అమౌంట్స్, 2%, 5%, 10%, 15% కూడా తీసుకునే కంపెనీస్ ఉన్నాయి. మరి ఇంతే కాకుండా మన కంపెనీ నామినల్ ఛార్జెస్ అండి. ఎందుకంటే కంపెనీ మన దగ్గర డబ్బులు సంపాదించి తన ఏదో కోట్లు సంపాదించిన ఇంట్రెస్ట్ మన సీఎండి గారికి లేదు. కంపెనీకి ఉన్న ఒకటే ఒక సీఎండి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించుకోవాలి, నా బిజినెస్ నాకు ఎట్లన్నా జరుగుతుంది, నాకు వచ్చే ప్రాఫిట్ నాకు వస్తుంది, ప్రతి ఒక్కరు దీంట్లో డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో 50 రూపీస్ మాత్రమే సర్వీస్ ఛార్జ్ పెట్టుకున్నాడు ఆయన ప్రతి చెక్లోనే. ఇది కాకుండా గవర్నమెంట్కి మనం 5% టీడీఎస్ తప్పనిసరిగా పే చేయాలి మన యొక్క అమౌంట్ కమిషన్ 15,000 దాటినప్పుడు. సో ఇది కంపెనీకి సంబంధించిన అద్భుతమైన మార్కెటింగ్ ప్లాన్ అండి. సో ఇక్కడ మీకు హార్డ్ వర్క్ చేయాలా స్మార్ట్ వర్క్ చేయాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు హార్డ్ వర్క్లో ఉన్నారు. ఎంప్లాయీస్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వర్కింగ్ హార్డ్. కానీ మీరు ఇప్పుడైనా కనీసం స్మార్ట్ వర్క్ చేసుకోండి. చేయాలంటే నెట్వర్క్ బిల్డర్గా మీరు ఈ బిజినెస్లోకి రండి. చాలా మంది ఏమంటారంటే ఈ యొక్క బిజినెస్ నేను ఎఫర్ట్ చేయలేను అంటారు. అంటే 1200 రూపాయలు కట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎఫర్ట్ చేయలేను అనేది ఒక పూర్ మెన్స్ అటిట్యూడ్ అండి. అంటే ఒక బీదవాడి మనస్తత్వం. సో మనం ఎప్పుడు ఎలా ఎఫర్ట్ చేయాలని ఆలోచించండి. అది రిచ్ పీపుల్ మనస్తత్వం. సో ఇక్కడ మీకు ఫైనల్గా నేను ఒక స్లైడ్ చూపించి క్లోజ్ చేస్తాను. ఈజ్ ఎ బిల్ గేట్స్ అండి. ఇతన్ని ఒక విలేకరు అడిగాడట. ఏమని అడిగాడంటే, ఒకవేళ మీ ఐటీ మొత్తం డౌన్ అయిపోయి, ఐటీ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయి మీ బిజినెస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారని అతను అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. అంటే ట్రెడిషనల్ బిజినెస్ జోలికి నేను వెళ్ళను, ఐ విల్ స్టార్ట్ ఏ న్యూ ప్రొడక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ అని చెప్పాడు. అంటే ఫ్యూచర్ని ఆయన ప్రెడిక్ట్ చేయగలిగాడు కాబట్టి ఆ మాటలు నాటిలోంచి వచ్చాయి. సో ఇంకా ఆలోచించి విసాల్సిన అవసరం ఏం లేదు. యువర్ యాక్షన్ విల్ లీడ్స్ టు యువర్ డెస్టినేషన్. మీరు ఏవైతే యాక్షన్ తీసుకుంటారో అదే మీ డెస్టినేషన్కి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.